గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, ఈ రాత్రి వేళని దాసుడుగా మనవి చేసి చదవబడిన వాక్య భాగము ద్వారా నీ పిల్లలతో మీరు మాట్లాడండి నాయనా. మనుషులు ఎందరు మాట్లాడిన వ్యర్థము కానీ మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము కనుక ఈ రాత్రి నీ దాసుడు మనవి చేయబడాలి. నీ పిల్లలతో మీరే మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి నెహెమ్యా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే నెహెమ్యా అంటున్నాడు, నాకు ఈ మాటలు వినబడినప్పుడు నేను కూర్చొని ఏడ్చి ఆకాశమందరి దేవునికి విజ్ఞాపన చేసితిని. ఏ మాటలు వినబడి నెహెమ్యాకు? ఎందుకు అతను అంత కన్నీరు కార్చాడు? ఎందుకంత దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు? ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, తండ్రి, దేవుని యొక్క వాక్య భాగంలో అదే అధ్యాయములో పై వచనాల నుండి చదివితే నెహెమ్యాకు వినబడిన మాటలు ఏంటంటే, యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడ్డాయి, దాని గోడలు కూల్చబడ్డాయి. యెరూషలేములో ఉన్న ప్రజలు పిల్లల నిందను అవమానమును భరిస్తున్నారు. కొందరిని శరలోనికి తీసుకుపోయారని చెప్పి నెహెమ్యాకు పిల్లల ఆ దేశం నుండి తప్పించుకుని వచ్చినటువంటి ఒక వ్యక్తి నెహెమ్యాకు ఆ మాట చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు నెహెమ్యా, యెరూషలేము గుమ్మాలు కాల్చబడ్డాయి, దాని గోడలు కూలిపోయి పడగొట్టబడ్డాయి, ప్రజలు నిందను అవమానములు శ్రమను భరిస్తున్నారని తెలిసినప్పుడు అతనంతా కూర్చొని ఏడ్చాడు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో, ఎప్పుడైతే ఎదటి వ్యక్తి యెరూషలేము పరిస్థితి ఇలా ఉందని చెప్పారో, ఆ మాటలు వినగానే నెహెమ్యా కుప్పకూలిపోయి కూర్చుండిపోయాడు. ఎందుకంటే పరిశుద్ధ పట్టణమైన దేవుడు కోరుకున్న పట్టణము, దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశము, దేవుడు కోరుకున్నటువంటి సింహాసనం ఉండేటువంటి ఆ పట్టణము పాడైపోయిందని తెలిసినప్పుడు నెహెమ్యా ఎంత మాత్రము కూడా తట్టుకోలేకపోయి పిల్లరా ఏడవటం మొదలుపెట్టాడు. ఆకాశమందరి దేవుని సన్నిధికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు, చాలా విషయాల్లో, చాలా పరిస్థితుల మధ్య ప్రార్థన చేసినప్పుడు మనం చేసే ప్రార్థన కంటే మన సమస్య చాలా పెద్దగా ఉంటుంది. మనం చేసే ప్రార్థన తక్కువగా ఉంటుంది, సమస్య పెద్దగా ఉంటుంది. అలాంటి పరిస్థితులప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది అంటారు, ఎందుకో ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం ఇదేమన్నా జరిగేదా? ఇదేమన్నా అవ్వేదా? అదేమన్నా చిన్న పని అనుకున్నావా? అదేమన్నా కొద్దిపాటు అప్పు అనుకున్నావా? అదేమన్నా నువ్వు అనుకుంటే కట్టేసి అంత త్వరగా అయిపోతుంది అనుకున్నావా? అది నీ వల్ల వేదనుకున్నావా? వాడంత గమ్ముని మారుతాడా? ఆ కుటుంబం అంత గమ్ముని సమాధానం అవుతుందా? నువ్వు అనుకున్నట్లుగా అదేదో ఒక రోజున ఒక పూట అయిపోయేది కాదు. నువ్వు ఏడిచిన అనవసరం, నువ్వు ప్రార్థనకి వెళ్ళిన అనవసరం, నువ్వు ప్రార్థన చేసిన అదేమి జరిగేది కాదని చెప్పి మన సమస్యను బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నిజమే, నెహెమ్యా చేద్దామనుకుంటే నెహెమ్యా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. మనం ఒక ఇంటి చుట్టూ గోడ కట్టాలంటేనే మన వల్ల అవుతలేదు. మన ఇంటి చుట్టూ చిన్న 3 సెంట్లు స్థలం ఉంటే ఆ 3 సెంట్ల చుట్టూ పారిగోడ కట్టాలంటే, ఆ కాంపౌండ్ వాల్ కట్టుకోవాలంటేనే మనకి చాలా తిప్పలు అవుతున్నారు, చాలా పరిస్థితులు పడట్లేదు. కానీ నెహెమ్యా కట్టాలనుకున్న గోడలు, నెహెమ్యా పెట్టాలనుకున్న గుమ్మాలు ఎక్కడో తెలుసా? యెరూషలేము యొక్క ఆ పట్టణం అంతటి చుట్టూ, అంటే ఆ దేశం చుట్టూ కట్టాలి.
సుమారుగా 2000 అడుగులు బారు, 2 కిలోమీటర్ల బారు కట్టాలి. మనలాగా మిషనరీ గొప్ప గొప్ప పనిముట్లు ఉన్నటువంటి రోజులు కాదవి. 2 కిలోమీటర్ల బారు అంటే సుమారు 2000 అడుగులు బారు ఆ గోడలు నెహెమ్యా కట్టాలనుకున్నాడు. అది అసలు మానవ తలంపులతో, మానవ ఉద్దేశాలతో ఆలోచిస్తే ప్రియులారా, అది నెహెమ్యా వల్ల అదే పని కాదు. రాజులు తలుచుకుంటేనే కానీ, గొప్ప గొప్ప రాజులు చేస్తేనే కానీ, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక కోటకు ఉద్యోగం చేసుకుని ఏదో చిన్నపాటి ఉద్యోగం రాజు దగ్గర గిన్నెలు దించుకుంటూ బ్రతికే వ్యక్తి ఒక దేశం చుట్టూ గోడలు కట్టాలని ఏం చేయటం మొదలుపెట్టాడంటే ఉపవాసం నుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎంతకంటే కన్నీరు కార్చి ఆకాశం అందరి దేవుని సన్నిధిలోనంట అతడు నేలను పొర్లాడుతూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. నిజానికి మానవ సంబంధమైన తలంపులతో ఆలోచిస్తే అది ఎవరి వలన అయ్యే పనేటువంటిది కాదు. కానీ నెహెమ్యాకు తెలుసు, నేను నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నా వల్ల కాకపోవచ్చు, నా తరము కాకపోవచ్చు, నా దగ్గర అంత ధనము లేకపోవచ్చు, కట్టే సొంతవాసు, కట్టే సామర్థ్యం, కట్టే తెలివితేటలు, కట్టే జ్ఞానము నాకు లేకపోవచ్చు, కానీ సర్వ సృష్టికి కర్త అయిన దేవుడు, సర్యాంతర్యమైన దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు, నా దేవుడు చేయగలననేటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసంతో ఏం చేయటం మొదలు పెట్టాడో తెలుసా? రాజు దగ్గర పిల్లలు పనిచేస్తున్నప్పటికీ కూడా దేవుని ఎదుట ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ సమస్య చాలా పెద్దదవచ్చు, నీ ఇబ్బంది చాలా పెద్దదవచ్చు, చాలా సంవత్సరాల నుంచి నీ పరిస్థితులతో నువ్వు పోరాడుతున్నావేమో. చాలా మంది అంటారు, వాడు మారడు, లేక ఆమె మారదు, ఆ ఇంటిలో సమాధానం కలగదు, అనవసరము అని చెప్పొచ్చు. అది నువ్వు ఏడ్చినంత మాత్రాన అప్పు తీరుతుంది అనుకున్నావా? నువ్వు కన్నీరు కాల్చినంత మాత్రాన అక్కడ జరిగింది అనుకున్నావా? ఎందుకు ఊరికినే ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా నీ ప్రార్థనను తక్కువ అంచనా వేయొద్దు, నీ ప్రార్థనను తక్కువ అంచనా వేయొద్దు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, భూమి మీద నువ్వు బంధిస్తే పరలోకంలోనే బంధిస్తానన్నాడు. ఈ ప్రార్థనకి ఇక్కడ మాత్రమే కాదు అధికారము, పరలోకంలో కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. నువ్వు ఇక్కడ బంధిస్తే పరలోకంలో బంధిస్తానన్న దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తే పరలోక ద్వారాలు తెరుస్తాడు. ఇక్కడ ప్రార్థన చేస్తే మధ్య ఆకాశంలో తిరుగుతున్న దురాత్మల సమూహంలో బంధిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రియులారా అద్భుతాలు చేసే దేవుడు. కనుక బైబిల్ చెప్తుంది, ప్రార్థన చేసేటప్పుడంట ఏ మాత్రము కూడా అపనమ్మకం లేకుండా విశ్వాసం కలిగి కన్నీటితో మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఇది జరిగిందా, ఇది అవుతుందా, ఇది అవ్వదా అనేటువంటి అపనమ్మకంతో కాదు, కానీ విశ్వాసంతో ప్రార్థన చేయి. నెహెమ్యా కన్నీటితో ప్రార్థన చేస్తే ఏ రాజు దగ్గర పనిచేస్తున్నాడో అదే రాజు నెహెమ్యా అడగలేదు, నేను నా దేశానికి వెళ్ళాలి, నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నేను అక్కడ గోడలు కట్టాలని ఏమీ అడగలేదండి. అతను ఏం చేయడం మొదలు పెట్టాడో తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఎవరితోటి మాట్లాడలేదు, ఎవరిని అడగలేదు, కేవలం దేవునికి మాత్రమే మొరపెడుతున్నాడు. కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు మనుషులకు చెప్పుకుంటే అవమానాలు ఉంటాయి, మనుషులకు చెప్పుకుంటే నిందలు వస్తాయి. ఒక సామెత కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిందని. కొన్ని విషయాలు బయట వారికి చెప్పుకోవడానికి కూడా అనవసరం, బయట వారికి కూడా చెప్పుకోకూడదు. అందుకని ప్రభు అంటాడు ఏమని తెలుసా? నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ దేవునికి మాత్రమే నీవు చెప్పాలి. ఎవరికి చెప్పాలంట? తలుపు వేసుకుని రహస్యమందున్న దేవునికి మాత్రమే చెప్పాలి. కానీ కొంతమంది తల్లులు బాధ తట్టుకోలేక ఏం చేస్తారంటే ఊరంతా చెప్పేస్తారు. తర్వాత మమ్మల్ని ఇలాగ అన్నారంట. ఏంటంటే ఊరంతా చెప్తామంటే, ఎవరి కాలంలో ఉన్న పిల్లోడు ఏదైనా తప్పు చేసినా లేకపోతే ఏదైనా గమని పనిచేసిన డబ్బులు ఒకవేళ తల్లికి కానీ తండ్రికి కానీ ఇవ్వకపోయినా, ఇలా ప్రతిరోజు కనిపించిన కనపడినోడికి అసలు మా పిల్లడు పని చేస్తాడు, రూపు ఎవడో, మా పిల్లడు పనికెళ్ళడు, మా పిల్లడు సరిగా ఉంటే మేము ఎలా ఇంపుకుంటాం, మా పిల్లడు సరిగా ఉండడం, అది నాణ్యంగా ఇంటికి రాడు, నాణ్యంగా డబ్బులు చూస్తేనేమో మా చేతికి ఇవ్వడం, మా చాలా ఇబ్బంది పడిపోతున్నాము, మేము చాలా కష్టాల్లో ఉన్నామమ్మా, ఆయన ఎదిగాడు కానీ ఎవరో లేకుండా పోయిందని ఊరంతా చాటేస్తారు. అందరితో కనిపించిన వాళ్ళకి కనపడిన వాళ్ళు అందరికీ చెప్తారు. పోనీ నేను చెప్పినంత మాత్రాన ఏమన్నా పిల్లలతో మాట్లాడతారా?
వాడిని ఏమన్నా సరి చేస్తారా? సరిది పైకి ఏమంటారు తెలుసా? అలానా వాళ్ళ అబ్బాయి అంటే ఎలాంటి వాడంట, ఆడు సరిగా ఇంటంటే అందరికీ చెప్పండి వస్తాను. అలాగే వీడికి పెళ్లి చేసే వయసు వస్తాను. ఈ లోపల సంబంధాలు వస్తాయి, కానీ ఎవరో కూడా చెప్పలేదు. తల్లే చెప్పేసింది కదా, తండ్రే సాధించేసాడు కదా. ఆ సంబంధాలు వచ్చిన పెళ్లి సంబంధాలు వెళ్ళిపోతాయి వీళ్ళు. మళ్ళీ అంటారు ఈ వాడు కట్టాను అసలు మంచోడు కాదు, అసలు పెళ్లి ఆనందలేదు, అసలు పెళ్లి జాగ్రత్త సంబంధాలు ఆనందలేదు, ఈ వాడు కట్టాడు అసలు మంచోడు కాదు, ఈ రోజు మంచోడు కాదు, ఆ పిల్లోడికి పెళ్ళే జాగ్రత్తలేదంట. అసలు పొరపాటు ఎవరు చేశారది? నీ పిల్లోడు ఇస్తున్నాడో ఇస్తలేదో, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో ఎవరు చెప్పారు? ఊరంతా ఇదే సాగు చెప్పారు. ఇప్పుడు అదే మాట నువ్వు చెప్పిన మాట ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ వాళ్ళ అబ్బాయి అంటమ్మా, మా అబ్బాయి ఎంత ఉండమ్మా, వాళ్ళ అమ్మ రోజు గోలెత్తింది, ఆ నాన్న రోజు గోలెత్తిస్తాడు. ఆడికిత్తం కన్నా పిల్లని ఎందుకంటే కాలు చెప్పులు కంటే ఏ కాలంలో మానే అంటారా? ఈవిడ చెప్పిన మాట అవతల చెప్పడం కూడా తప్పే. మళ్ళీ కడుపు చెప్పుకుంటే కాళ్ళు మీద పడుతుంటుంది. కొన్ని బయటికి చెప్పే ఉంటాయి, కొన్ని దేవునికి మాత్రమే చెప్పుకునే ఉంటాయి. రహస్యమందున్న దేవునికి మాత్రం. అందుకనే అంటారు, నీవు గదిలోనికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? తలుపు వేసుకొని రహస్యమందున్న నీ దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి. నెహెమ్యా చేసిన పని కూడా ఏంటో తెలుసా? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి మాత్రమే చెప్పాలి. తాను యెరూషలేము గోడలు కట్టాలని, కాలిపోయిన గుమ్మాలు పెట్టాలని తాను అనుకున్నది 10 మందితో చెప్పి 10 మందిని కూర్చోబెట్టి మనం ఇలా చెయ్యాలని ఏమనలేదు. తాను చెయ్యాలనుకున్న దానికోసం దేవుని సన్నిధిలో మొదలుపెట్టాడు. ప్రియులారా, ఎప్పుడు పనిచేసినట్లే కానీ ఏం చేశాడో తెలుసా? రాజు దగ్గర పనిచేయడానికి వెళ్ళాడు, భోజనం కింద అందించడానికి వెళ్ళాడు. రాజు అడుగుతున్నాడు, ఏంటి నీ మొత్తం ఎలా ఉంది, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని రాజే నెహెమ్యాని అడిగాడు. కానీ నెహెమ్యా అయ్యా రాజుగారు నా కష్టం ఇది, మా బాధ ఇదని కాళ్ళ మీద పడిపోలే. క్రైస్తవుడు ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు కన్నీరు ఎక్కడ పెట్టాలో తెలుసా? దేవుని దగ్గర పెట్టాలి, కానీ శత్రువుల దగ్గర కాదు. మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టకూడదు. అతను అధికారే కావచ్చు, బలవంతుడే కావచ్చు, ధనవంతుడే కావచ్చు, అతను అధికారమే చేయొచ్చు. కానీ దేవుడు దూరం తరవకపోతే నువ్వు ఏడ్చినంత మాత్రాన ఆ అధికారి ఏ మాత్రం కూడా కలగడు, దాన్ని ఏమాత్రం చేయడం సాయం. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడిస్తే, ఆ అధికారి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పెట్టుకుంటే కనికరిస్తాడేమో, అదంతా పని అవుతాడేమో అని మనుషుల దగ్గర ఏడిస్తా. దయచేసి బైబిల్ చెప్తుంది, నిజమైన క్రైస్తవుడు కన్నీరు పెట్టవలసింది దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో మొరపెట్టు. అంతే తప్ప మనుషుల దగ్గరికి వెళ్ళి ఆడవటము, మనుషులు కాలు పట్టుకోవటము, ఏదో ఒకటి చేయండి అయ్యా, ఏదో ఒకటి చేయండి బాబయ్య అని మనుషుల దగ్గరికి కాదు. నేను మనుషుల దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఆడవలేదు, రాజు దగ్గరికి వెళ్ళి ఇది అని చెప్పలేదు. కానీ తాను దేవుని దగ్గర మొదలు పెడితే రాజు చూసి అన్నాడు, రోజు ఉన్నట్టు నీ మొక్కము అలా లేదు, నీ సమస్య ఏంటని అడిగాడు. నేను అంటాడు, నా పితరులు పట్టణము పాడైపోయింది, అది కాల్చబడ్డది, తొక్కివేయబడింది, నేను మరలా దాన్ని కట్టాలనుకున్నాను. రాజు అంటాడు, దానికి ఎంత ధనం కావాలో ఖజానాలో నుండి తీసుకెళ్దాం, దానికి ఎంత ఆ యొక్క కర్రలు కావాలో మన అడవుల్లో నుంచి తీసుకెళ్ళాం, నీకు కావలసిన అధికారం, నీకు కావలసిన జనాన్ని ఇదిగో నీరిస్తున్నానని రాజు నెహెమ్యా అడగకముందే పిల్లల నెహెమ్యాతో మాట్లాడారు. ఆ మనసు ఎవరిచ్చారనుకున్నారు? ఆ మనసు ఎలా వచ్చింది నెహెమ్యాకి? ఆ నెహెమ్యా సాయం చేయాలని మనసు ఎలా వచ్చింది ఆ రాజుకి అంటే, పిల్లరా రాజు దగ్గర ఏడవలేదు, దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చాలి. చూడగానే ఆ వ్యక్తిని చూడగానే సాయం చేయాలని మనసు దేవుడిచ్చాడు. అందుకనే నెహెమ్యా అంటాడు, దేవుని కరుణా హస్తము నాకు తోడుగా ఉంది కనుక రాజు నా మనవి ఆలకించి నేను అడిగింది నాకు ఇచ్చాడన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కష్టాన్ని బట్టి, ఈరోజు నీ బాధను బట్టి, ఈరోజు నీ ఇబ్బందిని బట్టి, ఒకవేళ నీ భర్త మారలేదని, ఒకవేళ తాగుడుతూ ఉన్నాడని, ఒకవేళ నీ భార్య పిల్లల మాట వింటలేదని, ఒకవేళ నీ కోడలు నీ ఇంట్లో సరిగా ఉండటం లేదని, నేను పట్టించుకోవడం లేదని, లేకపోతే ఎదిగిన పిల్లలు సరిలేదని నువ్వు లోకం దగ్గర చెప్పడం కాదు, దేవుని పాదాల దగ్గర మొదలుపెట్టు. రహస్యమందున్న దేవుడే నీ పక్షంగా కార్యాలు చేస్తా. ఎంతో నమ్మదగింది, చాలా నమ్మకమైన స్నేహితురాలు,
చెప్పుకుంటే కదా బాధ తీరదు, కదా ఇబ్బంది తీరదని వరుసగా అక్క అవుతుంది కదా, దగ్గరికి కదా, చుట్టం కదా అని చెప్పి ఇంటికి వచ్చి ఏంటమ్మా అలా ఉన్నామంటే ఏముందమ్మా, అసలు 3 రోజుల నుంచి మా కోడలు నన్ను సరిగ్గా ఉద్ధరిస్తలేదు, చాలా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఏంటి ఈ మధ్య వరకు బాగానే ఉండేది, ఈ మధ్య కాలంలో కొన్ని ఇబ్బందులు వచ్చి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదని ఒక మాట చెప్పింది. దీనికి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే అక్క అవుతుందో, ఏదైతే దగ్గరైంది, ఏదైతే స్నేహితురాలని తన బాధలు చెప్పుకుందో, ఆవిడ ఈ అత్తగారు వెళ్ళిపోయిన తర్వాత కోడల దగ్గరికి వెళ్ళి మీ అత్తగారిని చంపేస్తున్నటువంటి రోజులు, మీ అత్తగారిని ఉండెత్తలేనటువంటి రోజులు, మీ అత్తగారిని పొడి చేస్తున్నటువంటి రోజులు, అసలు పులే పెడతలేదంట, పాపం ఎంత ఏడుతుందో, ఎంత కన్నీరు కారుతుందో, సగేడుతుంది పిల్ల, పోలే పాపం లేదు చూడు